అందరికీ నమస్కారం. 1982లో మొదలుపెట్టిన నా సాహితీ ప్రయాణం ఇప్పటి వరకు అంటే 44 ఏమనుకోకండి, గభాలను చెప్పలేను. లెక్కల్లో నేను చాలా పూరు. చిన్నప్పుడు 3 రెళ్ళు 5 అని చెప్తుంటే మా మాస్టర్లు చాలా శ్రమపడ్డారు. 3 రెళ్ళు 6, 3 + 2 = 5 అని చెప్పడానికి. సరే, ఇప్పుడు ఎక్కడ ఆగిపోయాము? 44 ఏళ్ళు సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, కొన్ని మనసును చివుక్కుమనిపించే అనుభవాలు కూడా ఉన్నాయి. సంతోషం కలిగించేవే ఎక్కువ. అటువంటి ఒక అనుభవం మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. 2006లోనో 2007లోనో సరిగ్గా సంవత్సరాలు గుర్తుండటం లేదండి. నేను ఒక కథ రాశాను. అప్పట్లో ఈ సెల్ ఫోన్లు అవి ఇంత ప్రచారంలో లేవు. ఒక పెద్ద ఆయన ల్యాండ్లైన్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అమ్మ మీది ఆ కథ విప్పులలో పడిందండి. అది కథ పేరు చిరుదివ్వె. ఆ కథ మీ దగ్గర ఉందా? ఏ పుస్తకంలో వచ్చింది? చెప్తే నేను తెప్పించుకుంటాను అని అన్నారు. అప్పటికి చిరుదివ్వె కథ ఏది కథల సంపుటిలో రాలేదు, విపులలో పడింది. సరే, లేదండి ఇంకా రాలేదు అన్నాను. అమ్మ, నాకు ఆ కథ అంటే చాలా ఇష్టము. ఎవరు ఆ విపుల తీసుకువెళ్ళారు, మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. నాకు ఎలా దొరుకుతుంది ఆ కథ అన్నారు. సరేలేండి, నేను జిరాక్స్ తీయించి మీకు పంపిస్తాను అని చెప్పాను. ఆయన JNTU దగ్గర ఉంటారు. JNTUలో ప్రొఫెసర్గా పనిచేసి పదవీ విరమణ చేశారట. అది మొదలు ప్రతిరోజు పొద్దున 10 గంటలు అయ్యేసరికి ఫోన్ చేసేవారు. ఫోన్ చేసి, అమ్మ పంపించారా నాకు కథ అనేవారు. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, నా జీవితం నాకు ఉంది, నా కష్టాలు, నా కష్ట సుఖాలు ఉన్నాయి. ఆ సమయంలో ఎందుకు నేను కొద్దిగా చాలా బిజీగా ఉన్నాను, అటువైపు దృష్టి పెట్టలేకపోయాను. ఇక పొద్దున మళ్ళీ సాయంత్రం, మళ్ళీ పొద్దున మళ్ళీ సాయంత్రం ఫోను, ల్యాండ్లైన్లు. నాకు ఒక రోజున కొంచెం క్షమించాలి, విసుగు వేసి ఆయనతో కొంచెం పరుషంగా సమాధానం చెప్పాను. ఏమండి, మీరు నా రచనల్ని అభిమానిస్తున్నారు, చాలా సంతోషం. కానీ నాకు కూడా నా జీవితం ఉంటుంది కదండి, నాకు 1,00,000 పనులు ఉంటాయి. మీరు పంపించమన్నారు, నేను పంపిస్తాను అని చెప్పాను. నాకు కొంచెం సమయం ఇవ్వండి, ఇలా రోజు ఫోన్ చేసి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని పెద్దవారితో కొంచెం పరుషంగానే మాట్లాడాను. అది అయిపోయిందండి. ఒక 2 రోజులు గడిచిన తర్వాత ఒక యువకుడు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అమ్మ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించాలి, నా పేరు ఫలానా అని పరిచయం చేసుకున్నారు. చెప్పండి ఏం కావాలి? అమ్మ, మా నాన్నగారికి వయసు 85 ఏళ్ళమ్మా. ఆయన JNTలో ప్రొఫెసర్గా పనిచేసి పదవి విరమణ చేశారు. ఆయన జీవితంలో ఎప్పుడు ఎవరిని, మమ్మల్ని కానీ ఎవరిని ఏమీ అడగలేదు. ఒకరికి పెట్టిన చెయ్యి ఆయనది. ఈ మధ్య ఆయన మిమ్మల్ని ఏదో ఒక కథ గురించి అడిగారట. రోజు మా భోజనం కూడా చేయకుండా గుమ్మం ఎదురుగుండా కుర్చీ వేసుకుని కూర్చుంటున్నారమ్మా. ఏదైనా పోస్ట్ కానీ కొరియర్ కానీ వస్తుందేమో అని. ఏమిటి అంటే విషయం తెలిసింది. మీరు ఏమీ అనుకోకపోతే మీరు ఎక్కడ ఉంటారో నాకు చెప్తే నేను కానీ మా తమ్ముడు కానీ వచ్చి మీ దగ్గర పుస్తకం తీసుకుని అది జిరాక్స్ చేయించుకుని మళ్ళీ భద్రంగా మీ పుస్తకం మీకు అందజేస్తాము. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. మా నాన్నగారిని అలా తపన పడుతుంటే చూడలేకపోతున్నాము అని ఫోన్ చేశారు. చెప్పొద్దు, నాకు గుండె మెలిపెట్టినట్లు అయింది. వెంటనే, బాబు
మీరు ఫోన్ పెట్టేయండి, ఇప్పుడే నేను వెళ్ళి జిరాక్స్ చేయించి నాన్నగారికి పోస్ట్ చేసి అప్పుడు ఇంకొక పని చేసుకుంటాను అని చెప్పాను. చెప్పి వెంటనే ఎదురుగుండానే, పెద్ద దూరం లేదు, వెళ్ళి జిరాక్స్ చేయించి అది వారికి పంపించాను. పాపం ఎంతో సంబరపడుతూ ఫోన్ చేశారు. ఇదండి ఒక సంఘటన. ఇటువంటివి కొన్ని ఉన్నాయి, మీతో పంచుకుంటాను. ఉంటాను మరి. ఇది నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఉండనా? మీ పొత్తూరి విజయలక్ష్మి.